Hi guys, welcome to my channel Mini Family. అందరు ఎలా ఉన్నారు? I hope all doing great. నేనైతే చాలా బాగున్నా, మా ఫ్యామిలీ కూడా చాలా బాగుంది. వన్ మోర్ మీషో హాల్. సో ఈసారి అయితే కొన్ని మ్యాక్సీ డ్రెస్సుల్లాగా కొంచెం ఫ్రాక్స్ కైండ్ ఆఫ్ అలాంటివి తీసుకున్నాను అనమాట. సో ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్లో ఉన్న డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను నేను. డెఫినెట్గా మీకు అందరికీ అవన్నీ నచ్చుతాయని అనుకుంటున్నాను. సో లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి అండ్ వీడియో డిస్ప్లే అవుతుంటుంది మనకి పక్కన. వేసుకుంటే ఎలా ఉంటుంది అని కనిపిస్తుంది అనమాట. అండ్ ఇప్పుడైతే ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఫస్ట్ నేను వేసుకున్న అవుట్ఫిట్తో స్టార్ట్ చేద్దాము. ఈ అవుట్ఫిట్ నాకు నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్లో ఒకరు సజెస్ట్ చేశారు, ఈ ఫ్రాక్ని కొంచెం రివ్యూ చేయండి అనేసి. సో దట్ నేనైతే రివ్యూ చేయడం జరుగుతుంది ఈ ఫ్రాక్ని. సో ఇది ఒక మ్యాక్సీ డ్రెస్. సో మనకి నీ లెంత్ కింద వరకు లెంత్ వస్తుంది, పక్కన వీడియో చూడండి సో రెఫరెన్స్ కోసము. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మంచిగా మనకి ఇలా కొంచెం చిన్నగా లేస్తో డిజైన్ అయితే ఇచ్చారు యోక్ పార్ట్ దగ్గర. నెక్ వచ్చేసి హై నెక్ వస్తుంది అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఫుల్ స్లీవ్స్ వస్తాయి విత్ ఎలాస్టిక్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఫ్లేర్ కూడా బాగానే ఉంది అండ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది ఫిట్టింగ్. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ అండ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా వైట్ అండ్ చిన్న చిన్న గ్రీన్తో డిజైన్ అయితే ఇచ్చారనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంది డిజైన్ అంతా కూడా. అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. సో ఫ్యాబ్రిక్ మంచి జార్జెట్ మెటీరియల్లో ఉంది. సో ఎలా వాష్ చేసినా కూడా ఏమీ అవ్వదు ఈ ఫ్యాబ్రిక్. సో అది. అండ్ లింక్ అయితే ఈ డ్రెస్ లింక్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. నేను ఇప్పుడు చూపించే డ్రెస్సెస్ అన్నీ కూడా బిలో 500 or 600 రూపీస్ లోపలే ఉన్నాయన్నమాట. సో లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకొక అవుట్ఫిట్లోకి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి వైట్ కలర్. సో మీలో చాలామందికి వైట్ అంటే ఇష్టం ఉంటుంది. సో వైట్ విత్ బ్లాక్ కాంబినేషన్ అనమాట. సో ఎల్లో డ్రెస్, ఇది కూడా మ్యాక్సీ డ్రెస్. మనకి నీ లెంత్ కింద వరకు వస్తుంది. ఫ్లేర్ అయితే చాలా బాగుంది. యోక్ పార్ట్ దగ్గర మనకైతే ఇలాగా బ్లాక్ థ్రెడ్తో అయితే డిజైన్ ఇచ్చారనమాట. సో ఇలా అయితే ఇచ్చారనమాట. అండ్ మనకి ఇక్కడంతా సేమ్ అదే థ్రెడ్తో అయితే వర్క్ లాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ చిన్న చిన్నగా ఫ్రిల్స్ ఇచ్చారు. సో ఒక 3 స్టెప్స్ ఫ్రిల్స్ అయితే వస్తాయి అండ్ ఫ్లేర్ కూడా చాలా ఉంది. ఇక్కడ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అంటే ఎలాస్టిక్ ఇచ్చారు హ్యాండ్స్కి, ఆఫ్ హ్యాండ్స్ లాగా వస్తుంది. సో పక్కన రెఫరెన్స్ వీడియో చూడండి. సో వేసుకుంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది. అండ్ ఇది మిక్స్డ్ కాటన్ రయాన్ అనమాట. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ కూడా లైక్ బిలో 500 రూపీస్లో ఉంది. అండ్ ఇది కూడా లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, చెక్ చేయండి. వైట్ కలర్ ఇష్టపడే వాళ్ళైతే డెఫినెట్గా తీసేసుకోండి. వైట్ అండ్ బ్లాక్ నాకు చాలా ఇష్టమైన కలర్స్. నేను ఎక్కువగా వైట్ అండ్ బ్లాక్ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాను అనమాట. సో నాలాగా ఎవరైనా ఉంటే డెఫినెట్గా తీసేసుకోండి ఈ డ్రెస్ని అయితే. సో ఇంకా నెక్స్ట్ అవుట్ఫిట్కి అయితే వెళ్ళిపోదాము. ఇదేంటంటే స్కర్ట్ అండ్ టాప్ తీసుకున్నాను, బట్ వేరే అనమాట. బట్ నేనైతే మీకు ఒకేసారిగా చూపిస్తాను సో దట్ మీకు ఎలా వేర్ చేస్తే ఇది లుక్ కనిపిస్తుందని అర్థమవుతుంది అనేసి నేను ఒకేసారి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే స్కర్ట్ చూపిస్తాను. ఇది జీన్స్ స్కర్ట్. సో జీన్స్ స్కర్ట్ అనమాట. సో ఫ్యాబ్రిక్ అంతా చాలా బాగుంది, క్వాలిటీ అది. సో బటన్స్ ఇచ్చారు మనకి. ఇది ఫ్రంట్లో వస్తుంది అండ్ దెన్ మన స్కర్ట్ నీ లెంత్ కింద వరకు వస్తుంది, ఇక్కడ స్లిట్ లాగా వస్తుంది అనమాట. సో ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంది. డెనిమ్ స్కర్ట్ ఇది. సో ఇలా ఉంటుంది. పక్కన రెఫరెన్స్ అయితే ఇచ్చి ఉంటాను వీడియో. అండ్ దీనిపైన మల్టిపుల్ టాప్స్ అయితే మనం వేర్ చేయొచ్చు, మల్టిపుల్ టైప్స్ మనం స్టైల్ చేయొచ్చు ఇలాంటి డెనిమ్ స్కర్ట్స్లో అయితే. సో అదనమాట. సో ఆ డెనిమ్ స్కర్ట్కి సెట్ అయ్యేలాగా నేను ఈ సాటిన్ షర్ట్ తీసుకున్నాను. ఇది మల్టిపుల్గా యూజ్ చేయొద్దు, మనం బ్లాక్ ప్యాంట్ కూడా వేసి జీన్స్ ప్యాంట్ వేసి కూడా పేరప్ చేయొచ్చు. ఇలాంటి షర్ట్స్ అయితే చాలా బాగుంటాయి. సాటిన్వి నాకు చాలా ఇష్టము, మంచి లుక్ ఇస్తుంది అనమాట సాటిన్ షర్ట్స్ అనేవి. సో ఇలా ఉంది షర్ట్ అయితే. సో నేనైతే ఈ డెనిమ్లో పేర్ చేశాను, టక్ చేసి చాలా బ్యూటిఫుల్గా కనిపించింది అవుట్ఫిట్ అయితే. సో ఇలా అయితే ఉందన్నమాట షర్ట్. సో నేను అది డెనిమ్ స్కర్ట్తో పేరప్ చేసినప్పుడు మంచి అవుట్ఫిట్ అనిపించింది నాకు. ఇది చాలా క్లాస్గా ఉన్నట్టు అనిపించింది. సో ఇది జస్ట్ నాకు 280 or 300 రూపీస్కి వచ్చింది. వెరీ రీజనబుల్. డోంట్ మిస్ దిస్ గైస్. లింక్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను, డోంట్ మిస్ ఇట్. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్కి అయితే వెళ్ళిపోదాము.
నెక్స్ట్ అవుట్ఫిట్లో నాకు ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగా నచ్చింది యాక్చువల్గా. ఇది ఒక కుర్తీ అనమాట, టాప్ ఒకటే. సో దీన్ని మంచిగా మనం డెనిమ్లోకి వేయచ్చు, లేదంటే లెగిన్స్లోకి వేయచ్చు. ఎలా పేరప్ చేసినా కూడా ఈ టాప్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ముట్టుకుంటేనే జారిపోతుంది అలా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. అండ్ వేసుకుంటే మనకు చాలా వెయిట్లెస్గా ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్. సో ఏంటంటే ఈ డ్రెస్ మొత్తం బాందిని ప్రింట్ అయితే ఇచ్చారనమాట. మంచి కలర్, అసలు పింక్ కలర్, మంచి కలర్ ఇలా అయితే ఉంది. మంచిగా స్లిట్ ఇచ్చాడు, విత్ లైనింగ్ వస్తుంది టాప్. అండ్ దీనికి ఏంటంటే వీనెక్ ఇచ్చి ముందర ఫ్రిల్స్ లాగా ఇచ్చాడు, చూస్తున్నారు కదా. ఇలా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట ఈ టాప్ అనేది. సో రెగ్యులర్ టాప్స్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది ప్యాటర్న్. సో అదనమాట. ఇది నాకు జస్ట్ నాకు తెలిసి బిలో 500 రూపీస్కే వచ్చింది నాకు. ఇందులో సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో డోంట్ మిస్ దీస్ గైస్. అండ్ లింక్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను. అండ్ రెఫరెన్స్ వీడియో కూడా మీకు పక్కన పోస్ట్ చేసి ఉంటాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి చాలా ట్రెండ్ అయిపోయిన శారీస్లో నుంచి ఈ డ్రెస్ అనమాట. ఇప్పుడు డ్రెస్సెస్ కూడా వచ్చేసినాయి. అదే స్పేస్ సిల్క్ అంటారు కదా, సో అదనమాట. స్పేస్ సిల్క్లో అయితే ఇప్పుడు స్పేస్ సిల్క్ అంటారు కదా, సో అలాంటి ఇప్పుడు శారీస్ అయితే చాలా వచ్చినాయి. అందులో ఇప్పుడు డ్రెస్సెస్ కూడా వచ్చేసినాయి అనమాట. మీషో వాళ్ళు అయితే లాంచ్ చేశారు న్యూగా, చాలా ట్రెండ్ అయిపోయినాయి ఇవైతే. సో ఇట్లా పఫ్ స్లీవ్స్ వచ్చింది అనమాట. అండ్ మంచి కలర్, అసలు మంచి బ్లూ కలర్ చూడండి. ఫ్లేర్స్ దీనికి ఇచ్చిన కింద ఏమంటారు ఫ్రిల్స్, ఎంత నీట్గా స్టిచ్చింగ్ అయితే ఎంత నీట్గా ఉందో ఫ్రిల్స్ అది కూడా. అండ్ క్లాత్ షైనింగ్ కానీ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ కింద అయితే మనకి ఇలా ఫ్రిల్ అయితే ఇచ్చాడనమాట. క్యూట్గా ఉంది అవుట్ఫిట్ అయితే. వేసుకుంటే ఈ అవుట్ఫిట్ చాలా క్యూట్గా కనిపిస్తారు మీరు. సింపుల్గా ఉంది అండ్ మంచిగా జ్యువెలరీతో పేర్ చేస్తే చాలా క్యూట్గా ఉంటుంది. ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనిపించి నేను ఎం సైజ్లో ఇందులో సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఐ థింక్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో డూ చెక్ ఇట్ గైస్. లింక్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. రెఫరెన్స్ వీడియో అయితే పక్కన పోస్ట్ చేసి ఉంటాను. డోంట్ మిస్ దిస్ ఆల్సో. అవుట్ఫిట్ ఇది నేను ఎక్కువగా నిత్యం మీనాను కొత్తగా వచ్చిన ఒక మూవీలో చూశాను. తను అన్నీ కూడా ఇలాంటి ఫ్రాక్స్ పైన కోట్స్ వస్తాయి కదా, అలాంటివే వేసిందనమాట. సో ఆ రెఫరెన్స్తో తీసుకొని ఈ డ్రెస్ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. మనకేంటంటే ఇది డ్రెస్ స్లీవ్లెస్ వస్తుంది, దీనిపైన కోట్ కూడా వస్తుంది గైస్. సో డ్రెస్ అయితే ఇలా ఉందన్నమాట. కింద ఫ్రిల్ ఇచ్చాడు, ఇలా వస్తుంది, ప్లెయిన్ వస్తుంది మనకి, ఎలాంటి డిజైన్ రాదు. అండ్ ఫ్యాబ్రిక్ అయితే మంచి ఫ్యాబ్రిక్, అసలు ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది, లైట్ వెయిట్గా. నెక్స్ట్ దీనిపైకి ఇలా కోట్ అనమాట. సో ఇలా కోట్ అయితే ఇచ్చాడు. సో ఈ బటన్స్ జస్ట్ మనం బటన్స్ అయితే పెట్టుకోవడానికి రాదు, జస్ట్ ఇలా ఓపెన్గా ఉంటుంది కోట్. వేసుకుంటే ఎంత బాగా క్యూట్గా కనిపిస్తుంది అవుట్ఫిట్. అన్నీ మ్యాక్సీ డ్రెస్సెస్ అలా కాకుండా కొంచెం ఇలాంటి డిఫరెంట్ కూడా వేస్తూ ఉండండి. కొంచెం మనకి కూడా కొత్తగా ఫీల్ అవుతాము, మనల్ని చూసుకొని. ఎప్పుడు అవి మ్యాక్సీ డ్రెస్, కుర్తా సెట్స్ అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా కూడా ట్రై చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. సో ఇలా అయితే డిజైన్ ఉందన్నమాట. ఈవెన్ మనం జీన్స్ పైకి కూడా మంచిగా ట్యాంక్ టాప్ వేసి, ఇందులో వైట్ ట్యాంక్ టాప్ వేసేసి దానిపైన కోట్ వేస్తే దీన్ని కూడా ఇంకొక సెకండ్ అవుట్ఫిట్ లాగా కూడా క్రియేట్ చేయొచ్చు. దీని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను. డూ చెక్ ఇట్ అవుట్ గైస్. నెక్స్ట్ ఇంకా ఫైనల్ అవుట్ఫిట్. ఇది నాకు చాలా నచ్చిన అవుట్ఫిట్. యాక్చువల్లీ ఇది ముందే చూపించాల్సింది, బట్ అన్ఫార్చునేట్గా ఇది కిందకి వెళ్ళిపోయింది అనమాట, అందుకు లాస్ట్ అవుట్ఫిట్గా వచ్చింది. సో ఇది వచ్చేసి మంచి కాంబినేషన్ కుర్తా సెట్. ఇది నాకు తెలిసి ఇందులో ఒకే ఒక కుర్తా సెట్ వచ్చినట్టుంది ఇది. సో మంచి కలర్ కాంబినేషన్, రెడ్ అండ్ బేజ్ కలర్, దీనిపైన గోల్డ్ కలర్తో డిజైన్ సూపర్గా ఉంది. సో మీకు లేట్ చేయకుండా చూపిస్తాను. సో టాప్ అయితే చాలా గ్రాండ్గా ఉంది. ఇలా మంచిగా మనకి సీక్వెన్స్ వర్క్ యోక్ పార్ట్ దగ్గర, అలానే హ్యాండ్స్కి, ఈవెన్ మనకి బాటంలో కూడా ఇచ్చారు. సో ఇంత మంచి అవుట్ఫిట్ ఇది. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బ్లూ ఉంది, ఎల్లో ఉంది, ఆరెంజ్ ఉంది, అండ్ దెన్ మెరూన్ కూడా ఉందన్నమాట. మెరూన్ కూడా ఉంది. సో ఇంకా మనకైతే దుప్పటా గురించి చెప్పాలంటే, దుప్పటా అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్. అది
కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. ఇది మంచి బేజ్ కలర్లో ఉంది. దానిపైన బేజ్ కలర్ పైన ఇలా అయితే గోల్డ్ కలర్తో సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారనమాట. సూపర్గా ఉంది. సో దగ్గర నుంచి చూడండి. అండ్ అవుట్ఫిట్ని వేసుకుంటే ఎంత మంచి లుక్ వచ్చిందో చూసారు కదా. ఫెస్టివల్ అండ్ ఫంక్షన్ వరకు చాలా బాగుంటుంది అవుట్ఫిట్ అయితే. సో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. సో డోంట్ మిస్ దిస్ గైస్. సో దిస్ ఈజ్ మై ఫైనల్ అవుట్ఫిట్. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో కొత్త వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్, టేక్ కేర్.